ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ కు భుజంగరావు అవసరమైన పనులు చేసి పెట్టాడు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశాడు భుజంగరావు. ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ కు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్ లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేశామని భుజంగరావు వాంగ్మూలంలో తెలిపాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాపింగ్ చేశామని భుజంగరావు తన వాంగ్మూలంలో వెల్లడించాడు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీ భుజంగరావు వాంగ్మూలంలో సంచలన విషయాలు బయటపడ్డాయి. బీఆర్ఎస్ కు భుజంగరావు అవసరమైన పనులు చేసి పెట్టాడు. బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా పనిచేసే వారి ఫోన్లను ట్యాప్ చేశాడు భుజంగరావు. ప్రణీత్ రావు సహకారంతో ట్యాపింగ్ వ్యవహారం జరిగింది. బీజేపీ కాంగ్రెస్ కు ఆర్థిక సాయం అందించే వారి ఫోన్లు ట్యాప్ అయ్యాయి. బీఆర్ఎస్ లో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపించే నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయ్యాయి. ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టుల ఫోన్లు ట్యాప్ చేసినట్లు భుజంగరావు వాంగ్మూలం ఇచ్చాడు. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యుల ఫోన్లు, వాహనాలను ట్రాక్ చేసినట్లు చెప్పాడు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో 3 ఉప ఎన్నికల సమయంలో ట్యాప్ చేసినట్లు భుజంగరావు వివరించాడు. రెడ్డి, దీనికి సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల లైవ్ లో అందిస్తారు. రమేష్ వైట్ల, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడెప్పుడు జరిగింది? ఇప్పుడు భుజంగరావు ఇచ్చిన వాంగ్మూలంలో ఇంకా ఎట్లాంటి విషయాలు బయటపడ్డాయి? డీటెయిల్స్ ఏంటి? అయితే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సంచలన విషయాలు బయటకొస్తున్నాయి. అయితే ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అటు అదనపు ఎస్పీ అయిన భుజంగరావు, తిరుపతి అన్నతో పాటు రాధాకృష్ణను అరెస్ట్ చేశారు. దీంట్లో కీలక వ్యక్తి అయిన ప్రణీత్ను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే భుజంగరావుని మొదటిసారి అరెస్ట్ చేసి అతను రిమాండ్ పంపించే సమయంలో కొంత స్టేట్మెంట్ తీసుకోవడం జరిగింది. ఆ స్టేట్మెంట్లో అతను ఎలాంటి విషయాలు చెప్పకపోవడంతో అక్కడ ఎలాంటి విషయాలు చెప్పలేదు కాబట్టి భుజంగరావుని తమ కస్టడీ కావాలని చెప్పి కూడా అటు పోలీసు పోవడం జరిగింది. అయితే మొదటిసారి కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకపోవడంతో తిరిగి మరొకసారి రెండోసారి కూడా కస్టడీ కావాలని చెప్పి అటు పోలీసులను కోరడంతో కోర్టుని కోరడంతో ఈ మేరకు రెండోసారి భుజంగరావు కస్టడీకి ఇవ్వడం జరిగింది. అయితే కస్టడీకి ఇచ్చిన తర్వాత అతను చాలా విషయాలు కూడా చెప్పడం జరిగింది. అయితే మొదటిసారి ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో ఎక్కడ కూడా ఎక్కడ కూడా ఎలాంటి సమాచారం కూడా చేరవేయలేదు, ఎలాంటి సమాచారం చెప్పలేదు. కేవలం అసలు ఏం జరిగింది, తాను సర్వీస్లో ఎప్పుడు చేరాను, ఎప్పుడు వచ్చాననే విషయం మాత్రం చెప్పడం జరిగింది. అంతేకాకుండా తాను సర్వీస్లో చేరిన తర్వాత ఎవరెవరు సహాయం తీసుకున్నాడు, ఎక్కడ ప్రమోషన్ తీసుకున్నాను, ఏ విధంగా ఐజోలేట్ ప్రమోషన్ తీసుకున్న విషయం కూడా చెప్పడం జరిగింది. అయితే ఆ తర్వాత చూసిన తర్వాత తాను ఏదైతే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్లో చేరిన తర్వాత ఎవరెవరు సహకారం తీసుకొని ఏ విధంగా ముందుకు వెళ్ళిన విషయం కూడా అటు భుజంగరావు చెప్పడం జరిగింది. దీంట్లో ప్రణీత్ రావుతో పాటుగా అక్కడున్న అదనపు ఎస్పీ వేణుగోపాలరావు, తర్వాత తిరుపతన్న, తర్వాత వెంకట్రావుతో పాటు మరొక కొంతమంది ఇన్స్పెక్టర్లతో కలిసి కాన్ఫిడెన్షియల్ అంటే బీఆర్ఎస్ పార్టీ కోసం కాన్ఫిడెన్షియల్గా పనిచేసే ఉద్యోగం తనకు అప్పచెప్పారు. బీఆర్ఎస్ పార్టీ కోసం అవసరమైన పనులు మొత్తం తను చక్కబెట్టానని చెప్పి కూడా అతను తన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చెప్పడం జరిగింది. అయితే టార్గెటింగ్ లీడర్స్ అంటే కొంతమంది వ్యక్తులకు సంబంధించి టార్గెట్ చేసి పెట్టడం జరిగింది. ముఖ్యంగా చూసినట్లయితే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి విమర్శిస్తున్న కావచ్చు, బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ ఆ పార్టీని విమర్శిస్తున్న వాళ్ళ సంబంధించిన ఫోన్లు మొత్తం కూడా తాను ట్యాపింగ్ చేస్తానని చెప్పడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో తనకు క్విక్గా అంటే అత్యంత త్వరగా కూడా తనకు ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది అని చెప్పడం జరిగింది. అయితే దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మొదటిసారి ఇచ్చిన కన్ఫెషన్లో ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. కానీ రెండోసారి చెప్పిన సమాచారం, రెండోసారి అతను ఇచ్చిన కన్ఫెషన్ స్టేట్మెంట్లో చాలా విషయాలు కూడా బయట చెప్పడం జరిగింది. దీంట్లో పెట్టిన విషయాలలో అతను మొత్తంగా
గ్రాస్ రూట్ వరకు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన గ్రాస్ రూట్ వరకు వెళ్ళిపోయి ఎక్కడెక్కడ ఎవరిని ఏ విధంగా ట్యాపింగ్ చేసిన విషయం కూడా పూర్తి స్థాయిలో కూడా అతను వెల్లడించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే ప్రణీతరావుతో కలిసి ముఖ్యంగా అంటే ప్రభాకర్ ఇచ్చిన సమాచారం కావచ్చు, ప్రణీతరావు ఇచ్చిన సమాచారం కావచ్చు, ఎప్పటికప్పుడు ఆ సమాచారంతో అటు పూర్తి స్థాయిలో అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సపోర్టర్స్ కావచ్చు, వ్యతిరేకత కావచ్చు, బీఆర్ఎస్ పార్టీని విషయాన్ని విమర్శ చేస్తున్నవచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, జర్నలిస్ట్ కావచ్చు, జడ్జిలు కావచ్చు, విద్యార్థి నాయకులు కావచ్చు, లేకుంటే కార్మిక నేతలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు సంబంధించిన సెల్ ఫోన్లో మొత్తం కూడా తాను ట్యాప్ చేశానని చెప్పడం జరిగింది. అయితే ఈ ట్యాపింగ్ వివరాలు చూసినట్లయితే చాలా విషయాలు కూడా చెప్తున్నట్లే ముఖ్యంగా అతను చూసినట్లయితే ఇంటెలిజెన్స్లో అదనపు ఎస్పీగా అతని బాధ్యతలు చెప్తున్న మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీ కోసం పనిచేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ చెప్తున్న పనులు మొత్తం చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇస్తున్న సమాచారం మేరకు వ్యక్తులు కావచ్చు, లేకుంటే వ్యవస్థలు కావచ్చు, కంపెనీలు కావచ్చు, రాజకీయ నేతలకు సంబంధించిన సివిల్ పనులు మొత్తం కూడా తాను చేసి పెట్టాలని చెప్పి చెప్పడం జరిగింది. అయితే బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీలకు ఎవరైతే ఆర్థిక సహాయం చేస్తున్నారో ఆ కట్ ఆఫ్ చేయడానికి అంటే వాళ్ళకి ఎవరైతే ధన సాయం చేస్తున్నారో ఆ ధన సాయం చేస్తున్న వాళ్ళకి సంబంధించిన వాళ్ళను నిఘా పెట్టి పట్టుకోవడంతో పాటుగా వాళ్ళని అవసరమైన పక్షంలో వాళ్ళపైన కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు చెప్పడం జరిగింది. అయితే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ వ్యతిరేక స్వరం వినిపిస్తున్న ఆ పార్టీ నేతలకు సంబంధించిన సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతో పాటుగా ఉదాహరణ చూస్తే రాజయ్య కావచ్చు, అటు కడియం షేర్ కావచ్చు, లేకుంటే షంబీపూర్ రాజు కావచ్చు, లేకుంటే ఇలా కొంతమంది నాయకులు దాదాపు 16 మంది నాయకులకు సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. అయితే ప్రతిపక్ష నేతలు, విద్యార్థి నాయకులు, జర్నలిస్టులు వీళ్ళ ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు కంటిన్యూస్గా మానిటరింగ్ చేశాము, కంటిన్యూస్గా పెట్టడం జరిగింది. విద్యార్థి నాయకులు కావచ్చు, జర్నలిస్ట్ నేతలు కావచ్చు, లేకుంటే ప్రతిపక్ష విమర్శలు చేస్తున్న వాళ్ళ సోషల్ మీడియా హ్యాండిల్స్ కూడా పూర్తిగా తీసుకుని హ్యాండిల్స్ మీద కూడా పూర్తిగా నిఘా పెట్టామని చెప్పడం జరిగింది. అయితే మరొక విషయం కూడా ముఖ్యంగా చెప్పడం జరిగింది. ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు, వాళ్ళ అనుచరులు, వాళ్ళకి సంబంధించిన సెల్ ఫోన్ నెంబర్లు, వాళ్ళకి సంబంధించిన ఫోటోలు, తర్వాత వాళ్ళు వాడుతున్న వాహనాలు వీటన్నిటిని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేశాము. ఈ ఫోటోలను ఎప్పటికప్పుడు కూడా మాకు కింది స్థాయి వరకు పంపించి ఆ నాయకుల కింది స్థాయి ఆఫీసర్లు పంపించి వాళ్ళు ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు, వాళ్ళ కుటుంబ సభ్యుల వాడుతున్న వారి కార్లు కావచ్చు, లేకుంటే ఇతరత వస్తువులు కావచ్చు, గ్యాడ్జెట్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా తాము పూర్తి స్థాయిలో నిఘా పెట్టాం, ట్యాప్ చేశామని చెప్పడం జరిగింది. అయితే 3 ఉప ఎన్నికలతో పాటు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున కూడా పూర్తి స్థాయిలో కూడా ట్యాపింగ్ చేస్తున్నట్టుగా చెప్తున్నారు. అయితే ప్రతిసారి కూడా ఎస్ఓటీ సహకారం తీసుకొని ముందుకు వెళ్ళాలని చెప్పడం జరిగింది. మునుగోడు ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్ సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా ఫోన్ ట్యాప్ చేసామని చెప్పడం జరిగింది. అయితే మరొక అదనపు ఎస్పీ నారాయణతో సహకారంతో పూర్తి స్థాయిలో ఆపరేషన్ చేసామని చెప్పారు. అయితే మరొక విషయం, కీలకమైన అంశం ఏంటంటే కొంతమంది జడ్జీలకు సంబంధించిన ఫోన్లను ట్యాప్ చేశాము. ప్రతిసారి అంటే కోర్టుల్లో సంబంధించిన వ్యవహారం వస్తున్న సమయంలో జడ్జీల ఫోన్లు కూడా ట్యాప్ చేశాము, అడ్వకేట్ల ఫోన్లు కూడా ట్యాప్ చేశామని కూడా అతను చెప్పడం జరిగింది. అయితే ఒక ప్రైవేటు రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి 13 కోట్ల రూపాయల ఎలక్ట్రల్ బాండ్ కొనే విధంగా కూడా తాము పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశాం. అతను కొనకపోతే అతన్ని క్రిమినల్ కేసులు పెట్టి చిత్రహింసలకు గురి చేశామని కూడా చెప్పడం జరిగింది. అయితే మొత్తంగా చూసినట్లయితే భుజంగారావు ఇచ్చిన స్టేట్మెంట్లో చాలా కీలకమైన అంశాలతో కీలక విషయాలు కూడా బయటికి వచ్చాయి. రైట్ రమేష్ పెట్ల, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.